జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సలహా మేరకు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో 5K మారథాన్ రైడ్ నిర్వహించారు. ఈ రన్లో కళాశాలల విద్యార్థులు, రెడ్ రిబన్ క్లబ్ సభ్యులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో క్విజ్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. దీనిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి పంపుతామని సొసైటీ సభ్యులు తెలిపారు. ఎవరైతే జిల్లాల్లో వచ్చారో వాళ్ళకి ఇవాళ స్టేట్ లెవెల్లో మ్యారథాన్ అనేది జరిగింది. దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో ఆ విన్నర్స్ అందరూ కూడా నేషనల్ లెవెల్ మళ్ళీ గోవాలో మనకు జరుగుతుంది వచ్చే నెల నవంబర్లో. సో అక్కడ వీళ్ళంతా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హెచ్ఐవి గురించి ఇంకా అవేర్నెస్ ఇంకా చాలామందిలో రాలేదు. అప్పటి కాలం కన్నా ఇప్పుడు హెచ్ఐవి అవేర్నెస్ ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక్క సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే కాదు, వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి బిడ్డకి వల్లే కాకుండా ఇంజెక్షన్స్ అంటే డ్రగ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు మనకి ఎక్కువ అయ్యారు ఈ కాలంలో. సో వాళ్ళ వల్ల కూడా మనకి వాళ్ళు ఇంజెక్షన్స్ని మళ్ళీ ఇంకొకరు వాడడం వల్ల కూడా ఈ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది వస్తుంది. సో దీని గురించి కూడా అవేర్నెస్ అనేది పెరగాలి. ఎందుకంటే యూత్ ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి యూత్కి అవేర్నెస్ పెరగాలి అనేది మాకు అనిపించి చేస్తున్నాం. ఇది మెయిన్గా ఎందుకంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 నుంచి 2021 మధ్యలో సర్వే చేస్తే యూత్ ముఖ్యంగా ఫిమేల్స్లో ఒక 25%, అదే మేల్స్లో అయితే ఒక 38%కి మాత్రమే ఈ అవేర్నెస్ అనేది ఉంది. అందుకని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పి నాకో గైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు, కిందటి నెల ఆగస్టు 12వ తేదీన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అని చెప్పి ఒక 2 నెలల పాటు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. అలాగే ఇప్పుడు మ్యారథాన్ కూడా చేస్తున్నాము. ముఖ్యంగా మనకి బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉంది పీపుల్ విత్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. దాంట్లో ఆ నెంబర్లో మంది 2వ స్థానంలో ఉంది. సో దాంట్లో ఇంకా బాధాకరం ఏంటంటే 10,000 మంది యూత్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఇవన్నీ అదే కాకుండా వాళ్ళకి ఎగ్నెస్ట్ సోషల్ డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్ అంటే చాలామంది ఇప్పటికీ మాట్లాడకపోవడం, ముట్టుకోకపోవడం, వాళ్ళతో జీవనం సాగించకపోవడం కూడా ఉంది. సో ఇవన్నిటి మీద కూడా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన గోల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వచ్చే ఒక్క బేబీ కూడా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అయ్యి ఉండకూడదు. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ బేబీస్ అనేది 0 చేయాలి. అలాగే యూత్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి అనేది 0 చేయాలి అని మన గోల్తో ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. నేను యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళేటప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు వేరే వాటి కోసం మనం అడ్మిట్ అయినా, లేకపోతే సిజేరియన్ ఆపరేషన్స్ ఇలాంటి వాటికి, లేకపోతే వేరే ఆపరేషన్స్ దేనికి అడ్మిట్ అయినా కూడా హెచ్ఐవి స్క్రీనింగ్ అనేది చేస్తారు. కమ్యూనిటీ అందరికీ హెల్త్ కోసం మేము సిబిసి స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి టెస్టింగ్ గురించి చెప్పడం, వాళ్ళని అవేర్నెస్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల గురించి చెప్పడం, వాళ్ళు కంపల్సరీగా టెస్ట్ చేసుకునేలాగా మోటివేట్ చేయడం మేము చేస్తూ ఉంటాము. ఎందుకంటే హెచ్ఐవి అనేది చాలా భయంకరమైనది అందరికీ తెలుసు. దీని మెయిన్గా మా హైరిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. కాబట్టి మా వాళ్ళందరికీ ప్రతిసారి సేఫ్ సెక్స్ మెథడ్స్ అవన్నీ మేము నేర్పిస్తున్నామండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ హెల్త్ గురించి